వీడియోలో 2 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. అంటే ఏంటేంటివంటే అవి మార్నింగ్ ప్రజావాణి దగ్గర ఏం జరిగింది, అక్కడ ఏం మాట్లాడారు, ఇంకోటి స్టాఫ్ నర్స్‌లో నార్మలైజేషన్‌లో ఎవరికి ఇంక్రీజ్ అయినాయి, ఎవరికి డిక్రీజ్ అయినాయి, అసలు అందులో ఉన్న ఆంతర్యం ఏంది, ఈ 2 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మార్నింగ్ నేను ఒక పోస్ట్ పెట్టిన ప్రజావాణి దగ్గర అందరూ మీట్ అవుదాము అని చెప్పి. దాని కాన్సెప్ట్ ఏంటంటే 308 పోస్టులు యాడ్ చేయమని, ప్రాసెస్ స్పీడప్ చేయమని, రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో అది ఆ కాన్సెప్ట్తోని మార్నింగ్ పోస్ట్ పెట్టిన, వెళ్తున్నారు అన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పేసి. సో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వీడియోస్ చూసుంటారు గ్రూప్స్లలో వచ్చినవి. అందులో ఏముందంటే ప్రజావాణి దగ్గర ఏం అడిగారంటే అన్నవాళ్ళు, ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్, స్పీడప్ చేయాలి ప్రాసెస్ని, 12కి ఇస్తామన్న ఫైనల్ కీ పేపర్ని, ఇంకా రిజల్ట్స్ని, జస్ట్ కీ పేపర్ రిజల్ట్స్ కాకుండా మాకు ప్రొవిజనల్ లిస్ట్ కూడా కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. బయట ఉన్నారు అట్లా అడిగారనమాట. తర్వాత అక్కడ ఏమంటారు 308 ఆయుష్ పోస్టులు యాడ్ చేయమన్న సంగతి ఎక్కడ రాలేదు. దానికి రీజన్ ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం, ఎవరు వెళ్ళకపోవడం. ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట. వెళ్ళాల్సింది మనలో కూడా ఎవరైనా. సో అదనమాట, ఆ ప్రస్తావన ఇక్కడ రాలేదు. అది అక్కడికి వెళ్ళి అడిగింది ఏంది అని అంటే, ముఖ్యంగా ప్రాసెస్ స్పీడప్ చేయండి, రిక్రూట్మెంట్ ఫాస్ట్గా చేయండి, June 2 లోపు, అంటే తెలంగాణ ఫార్మేషన్ డే లోపు, అంటే ఆ రోజు వరకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వండి అని అడిగారు. రేపు వచ్చే రిజల్ట్స్, అంటే రేపు అంటే 12కి వస్తాయి అనుకున్నాం కదా, రిజల్ట్స్తో పాటు ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఇవ్వండి, మాకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అడిగారు. అది కాన్సెప్ట్. తర్వాత స్టాఫ్ నర్స్ నార్మలైజేషన్ విషయం గురించి మాట్లాడుకుందాం. నేను ఒక 2 పోస్టులు పోస్ట్ చేసిన అనమాట. అందులో ఏముందంటే షిఫ్ట్ 1 వాళ్ళకి 1.5 ఇంక్రీజ్ అయినాయి, షిఫ్ట్ 2 వాళ్ళకి 1.5 డిక్రీజ్ అయినాయి అని చెప్పేసి ఆ టైప్లో ఉందన్నమాట. కానీ నిజానికి మనకు వచ్చిన కమెంట్స్లో ఇంక్రీజ్ అయినాయని ఒక్కరు కూడా చెప్పలే. నాకు తెలిసినంత వరకు నార్మలైజేషన్లో కొందరికి ఇంక్రీజ్ అవుతాయి, కొందరికి డిక్రీజ్ అవుతాయి. కానీ మరి ఒక్కరు కూడా చెప్పలేదు ఇంక్రీజ్ అయినాయని. అయితే సేమ్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పారు, లేకపోతే డిక్రీజ్ అయినాయి అని చెప్పారు. పేపర్లో ఉన్న ప్రకారం అయితే 1.5 డిక్రీజ్ అయినాయి అని చెప్పేసి. కానీ కొందరికి 1 డిక్రీజ్ అయింది, కొందరికి 2 డిక్రీజ్ అయింది, కొందరికి 3 to 4 మార్క్స్ కూడా డిక్రీజ్ అయినాయి. అకార్డింగ్లీ అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి కొందరు ఏమంటున్నారంటే ఇది అజంప్షన్ మాత్రమే, ఏది నిజమో తెలియదు. నార్మలైజేషన్లో చాలామంది పెట్టిన ఆన్సర్స్ ఉంటాయి కదా, అంటే చాలామంది ప్రాబబుల్గా సేమ్ ఆన్సర్స్ పెట్టుంటారు, అంటే ఈజీ క్వశ్చన్స్కి. వాటికి చాలా తక్కువ పర్సెంట్ యాడ్ అవుతుంది. హార్డ్గా క్వశ్చన్స్ ఉన్నవి చాలా లిమిటెడ్ పీపుల్ పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్ అయ్యేటివి ఉంటాయి, వాటికి కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది జస్ట్ అజంప్షన్ మాత్రమే. నేను కూడా ఇట్లనే అనుకుంటున్నా. మేబీ ఆ ప్రకారంగా కొందరికి 1, కొందరికి 2, కొందరికి 3 to 4 తగ్గుండొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మీకు ఏమైనా తెలుసుంటే కూడా కమెంట్ చేయండి ఇక్కడ. అదనమాట, అది గైస్ జరిగింది. మనం వెళ్ళకపోవడం మన మిస్టేక్. ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది. అప్పుడు 308 ఆయుష్ పోస్టుల గురించి మనం అడుగుతుండే, మనం వాయిస్ రేజ్ చేస్తుండే. సో ఇప్పుడు అయితే అన్నయ్య వాళ్ళు వెళ్ళి అడిగింది ఏంది అని అంటే, ప్రజావాణి దగ్గర రిజల్ట్స్ ఫాస్ట్గా ఇవ్వండి, రిజల్ట్స్తో పాటు మాకు ప్రొవిజనల్ లిస్ట్ కావాలి, మాకు క్లారిటీ వస్తుంది, అట్లనే June 2 లోపు రిక్రూట్మెంట్ జరగాలి, మాకు చాలామందికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ చేస్తామంటున్నారు, అది కరెక్ట్ కాదు. అప్పటిదాకా సీనియర్ ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, ఏజ్ అయిపోతుంది, అటెంప్షన్కి ఛాన్స్ ఉండదు. సో ఫాస్ట్గా రిలీజ్ చేయాలి. ఈ పాయింట్స్ మీద పొద్దున ప్రజావాణి దగ్గర అడిగారు అనమాట. ఇంకేమైనా ఉంటే యాడ్ చేయండి, కమెంట్ సెషన్లో మాట్లాడుకుందాం మనం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే గైస్, బాయ్.